హాయ్ ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడరా ప్లీజ్ అండి. చెప్తున్నానా చూడమని. హాయ్ అండి, అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి మా వీడియో లైక్ చేసిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మాకు చాలా ఆనందంగా ఉంది, అందుకే ప్రతిసారి ఇదే చెప్తున్నాను. మేము వేరే కంటెంట్లు చేయటానికి మా దగ్గర మాకెవరో వీడియో తీసేవాళ్ళు లేరు, కంటెంట్లు చేయటం రాదు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మా ఫ్యామిలీలో ఎవరు చెయ్యరు. నేనే ఏదో ఒక చిన్న ఆశతో ఇలా వీడియోస్ చేస్తున్నాను. మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా వేల మంది కామెంట్లు పెట్టారండి. వాటిలో ఎక్కువగా వచ్చిన కామెంటు, మీ స్టోరీ చెప్పండి, మీరు తెలిసే చేసుకున్నారా, నేను ఇవన్నీ చెప్తానండి. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూడండి. ప్రజెంట్ అయితే ఎక్కువగా అడిగిన క్వశ్చన్ మీరు ఎలా చేసుకున్నారు అని. ఆ రోజుల్లో అమ్మవాళ్ళు కొంచెం పూరండి, వాళ్ళు ఫ్రీగా కట్నం ఏమి లేకుండా చేసుకుంటామన్నారు. నాకు 10th క్లాసు, నాకు అంత నాలెడ్జ్, భర్త ఎలా ఉండాలి, ఇలా ఉంటాడు అస్సలు ఏం తెలియదు నాకు. చేసి ఎన్నో కష్టాలు పడ్డాను, ఒక బిడ్డకు తల్లిని అయ్యాను. ఇక అంతే నా జీవితం, ఇక పిల్లలే ఇంకా నేను నా గురించి ఏం ఆలోచించుకోలేదు. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, మన పిల్లలు పుట్టినప్పుడు మన భర్తతో ఉండిపోవాలి అంతే, వేరేవాడు మన పిల్లల్ని చూడడు. నేను గట్టిగా అది మాత్రం నమ్ముతానండి. ఎవరు చూడరు తండ్రి తప్ప. కానీ నా పిల్లలకి తండ్రి కూడా చూడడానికి తెలిసి కూడా తల్లిదండ్రి నేనే అయి నా పిల్లలిద్దరిని పెంచుకున్నానండి. నా జీవితంలో నాకు ఒకటే బాధ ఏంటంటే, నా బిడ్డలిద్దరికి తండ్రి ప్రేమ అనేది లేదు ఈ జీవితాంతం. తెలుసు, అయినా సరే ఇంకో తండ్రిని తేవాలి అన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు, పిల్లల్ని ఎవరో చూడరండి, మన భర్త తప్ప. పిల్లలు ఎవరికి పుడితే తన భర్త తనతోనే ఉండిపోవాలి, వాళ్ళే చూస్తారు మన పిల్లల్ని. కానీ నేను అలా ఏమనుకోలేదండి. పిల్లల కోసమని ఆ రోజు నుంచి బ్యాండ్లకి వెళ్ళాను, ఆర్కెస్ట్రాలు చేశాను. నాకు తెలిసిన ప్రతిదీ కష్టపడి ఇవాళ వరకు నా బిడ్డను చదివించుకున్నాను, ఆ పిల్లోడిని చూసుకున్నాను. ఈ పిల్లోడిని కొంచెం పిల్లోడి కోసం ఏమన్నా రూపాయి దాయాలని ఇప్పుడు నా ప్రయత్నం అండి. ప్లీజ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, బతుకుతా వచ్చాను, ఇన్ని సంవత్సరాలు బ్రతికించుకుంటూ వచ్చాను జీవితంలో నేను. కానీ తనతో పెళ్ళి ఎలా అయ్యింది, తను నాకు ఎలా పరిచయం అయ్యాడు, తను అలా అని నాకు బాగా తెలిసింది ఎప్పుడు, అన్నీ చెప్తానండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.